వ్యవస్థల పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన హెచ్చరించారు. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభా గౌరవం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు మరియు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో మంత్రి లోకేష్ మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గుర్తు చేశారు. నిన్న గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలిచివేశాయి. సభ్యులు నినాదాలు చేస్తూ కాగితాలు చింపివేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరమని స్పీకర్ అన్నారు. వేలాది మంది పోటీ పడితే కేవలం 175 మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటమని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200కు పైగా విద్యా సంస్థల నుండి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలియజేశారు. మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు? చట్ట సభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్లీ మార్చలేము అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సభ గౌరవాన్ని పెంచలేకపోయినా పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం ఎవరికీ లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రజలు మన ప్రతి కదలికను గమనిస్తున్నారని సభ్యులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతూ స్పీకర్ తన ప్రసంగాన్ని ముగించారు. గంట వ్యవధిలో 10 ప్రశ్నలు చేపట్టగలుగుతుంది కాబట్టి, అంటే 2 ప్రశ్నలు పోస్ట్పోన్ అయ్యాయి. రోజు అవుతాయండి, ఎంచైతే వైసీపీ వాళ్ళు రారు కాబట్టి ఆ ప్రశ్నలకు పోస్ట్పోన్ డీమ్డ్ ఆన్సర్ కాబట్టి అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి 10 o'clockకి నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం. ఎందుకు పెట్టామంటే, మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. ఈ మధ్యని డిప్యూటీ స్పీకర్ మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మనకు ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పల్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం భూముల కేటాయింపుపై ఏపీ శాసనమండలిలో గురువారం చర్చ జరిగింది. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడిగా చర్చించారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని తేల్చి చెప్పారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని తేల్చి చెప్పారు. ఈ 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయా కంపెనీలకు భూములు ఇవ్వొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. క్రెడిబిలిటీ కంపెనీలకే భూములు కేటాయింపు జరుగుతోందని తేల్చి చెప్పారు. వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ
గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్ స్టోన్ అప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, మూడో ప్రశ్న సమాధానం ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీఎన్సి, మల్టీ డిపార్ట్మెంట్, ఏపీసీఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఏయుడి, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తలపించంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి ఇచ్చామని అంటున్నారు అధ్యక్ష, దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారి వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరిస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లతో 90% పైగా పరిష్కరించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరిస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ను ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కోన రవికుమార్తో కలిపి మంత్రి గొట్టిపాటి సచివాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయిలు పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు సీఎం చంద్రబాబు అనుమతితో త్వరలోనే నూతన నియామకాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లలో 90% పైగా పరిష్కరించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లను తగ్గించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకొని రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఏదేమైనా విద్యుత్ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు. పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలను నేడు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. టీడీపీ అంటేనే బీసీలు అని, బీసీలు అంటేనే టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పీఆర్సీ, డీఏ ఇంక్రిమెంట్లతో పాటు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కె అప్పారావు, ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ వెంకట్రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ జి రాము, బీసీ సంఘం నేత కేసిన శంకర్రావుతో పాటు వివిధ జిల్లాల నుంచి పలువురు ఉద్యోగ సంఘం నేతలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. సోదరుడు రవి గారికి, ఎమ్మెల్యే గారికి, శంకర్రావు గారికి, శ్రీనివాసరావు గారికి, మళ్ళీ మన సంఘం అధ్యక్షులకి, వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా నమస్కారం. స్ట్రైట్గా పాయింట్, ఇందాక 2-3 విషయాలు మన శ్రీనివాసరావు గారు చెప్పారు. ఫస్ట్ ఇన్సూరెన్స్లో ఒకసారి రివ్యూ చేయమన్నాడు. రేపే ఒకసారి మాట్లాడి రివ్యూ చేస్తాం. తప్పకుండా దానికి ఏమి 5 లక్షల కంటే లేదు, బెనిఫిట్ లేదన్నారు. అది ఎట్లా చేయాలి ఏంటి అనేది మన యూనియన్లు అందరికి ఇంపార్టెంట్, ప్రతి ఎంప్లాయీకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎంప్లాయీస్ సంబంధించిన పెద్దలు పిలిపించి ఏంటి తీసుకునే ముందు మీతో చర్చించి దాన్ని మేము ముందుకు వెళ్తాము. రేపు ఎల్లుండో ఇమ్మీడియట్గా దాని మీద కూర్చుంటాం. మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి అసలు టైంలో ఏదన్నా సరే ఇమ్మీడియట్గా దాని మీద ఒకటి సొల్యూషన్ దశగా దాని మీద ఎదుగుతాం. నాకు అన్నట్టు మనకి గ్రౌండ్ లెవెల్లో కింద సాటిస్ఫాక్షన్ లెవెల్ పబ్లిక్ పెరగాలంటే మన స్టాఫ్ కూడా కావాలి కింద. ఇవాళ 5 మండలాలకు ఇద్దరు ఉంటారు. అందరూ మేము గ్రౌండ్లో పనిచేసే వాళ్ళం, మేము కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాము. దాని ప్రకారం ఫైల్ నడుస్తుంది. తొందరలోనే అది కూడా కొంతమంది ఏళ్ళు కూడా తీసుకుంటారు. మన వాళ్ళు అన్నట్టు లైన్ మ్యాన్ సెక్రటరీలో ఉండి వాళ్ళకి ఆ రోజు తీసుకొని 18,000 ఎంత ఇస్తున్నారు. అక్కడే పని చేస్తాం, మన పని చేస్తాం, మళ్ళీ ప్రభుత్వం పని చేస్తా,
రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటే దాన్ని మన డిపార్ట్మెంట్ తీసుకున్నాం ఒకటి రెండు ఏదో కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నిన్న మొన్నట్లో మన వాళ్ళందరూ చెప్తున్నారు. అది కూడా మన సిఎస్ గారితో మాట్లాడాను. మనం చేసాం కదా, చేసేదేదో కోర్టు కేసులు ఏదైనా మంచి లాయర్ని పెట్టేసి అది కూడా ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కోర్టు కేసులో వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా సరే వాళ్ళు కూడా పిలిపించండి. పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్పై తప్పుడు కుల ధృవీకరణ ఆరోపణలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ను ఇప్పటికే తొలగించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసని, తప్పుడు సర్టిఫికెట్లతో పదవులు పొందారని తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రిజర్వ్ స్థానాలను కూడా గత ప్రభుత్వం కాజేసిందని ఆరోపిస్తూ దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారా అని ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారాయణ సమాధానమిస్తూ జీవో 135లో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. సభ్యులు అడిగినట్లు అదనపు చర్యలు ఏమీ తీసుకోవచ్చో పరిశీలిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెంబర్ 135లో టోటల్ ఎంక్వైరీ రిపోర్ట్స్ మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కలెక్టర్ గారు చేసింది, సిడిఎంఏ గారు చేసింది, అతను 2 సార్లు అతను అడిగితే 2 సార్లు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ టోటల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనకున్న మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 61 ప్రకారం యాక్చువల్గా అతను రిమూవ్ చేసాం అధ్యక్ష. ఫర్దర్గా సభ్యులు అడిగినట్టు ఫర్దర్ యాక్షన్ ఏమేమి తీసుకోవచ్చు అనేది ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పుట్టపర్తిలో ట్రిపుల్-ఐటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఎమ్మెల్యే సింధూరారెడ్డి ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. పుట్టపర్తిలో ట్రిపుల్-ఐటీ ఏర్పాటు ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పుట్టపర్తిలో ట్రిపుల్-ఐటీ ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఒంగోలు ట్రిపుల్-ఐటీ తాత్కాలిక క్యాంపస్ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇడుపులపాయ, ఒంగోలు మధ్య విద్యార్థులు తిరగాల్సి వస్తుందని, ఇది తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే సింధూరారెడ్డి ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. పుట్టపర్తిలో ట్రిపుల్-ఐటీ ఏర్పాటు ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సభలో ప్రస్తావించారు. సరైన అనుమతులు లేకుండానే కొందరు కాలేజీలు పెడుతున్నారని ఎమ్మెల్యే బత్తుల ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ అక్రమాలపై వివరాలు తెలియజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ కాలేజీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై తన దృష్టి తీసుకురావాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి చలువ వల్ల పుట్టపర్తికి ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష. ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక ట్రిపుల్-ఐటీ ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ట్రిపుల్-ఐటీ ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రివారిని ఇక్కడ ఒక ట్రిపుల్-ఐటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మన ప్రాంతాల్లో పండిన పంటలకు సరైన ధర వచ్చేలా చేసే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుందన్నారు. ఇది ఇతరులకు ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పిలుపునిచ్చారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పండిస్తామంటున్న రైతులకు మార్కెటింగ్ భరోసాను కృష్ణా మిల్క్ యూనియన్ ఇచ్చేందుకు ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. కృష్ణా జిల్లాలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సుఫాల రైతు యాత్ర కొనసాగుతోంది. బాపులపాడు మండలం వీరవల్లి కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో చిన్నజీఆర్ ముఖాముఖి నిర్వహించారు. కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ స్వామి కామధేను పాల ఫ్యాక్టరీ విచ్చేయడం సంతోషంగా ఉందన్నారు. సఫల యాత్ర విశేషాలను రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ సాగుదారులతో చిన్నజీఆర్ స్వామి ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి విచ్చేసిన భక్తులకు తీర్థం ప్రసాదాలు అందజేశారు. మన నెల మన ఆరోగ్యం, భూ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సేంద్రియ పద్ధతుల ద్వారా జన ఆరోగ్య పరిరక్షణ కోసం సఫల యాత్ర నిర్వహిస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ పాడి రైతు అభివృద్ధి సంస్థ సహకారం కూడా అందిస్తోంది. చిన్నజీఆర్ మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. శ్వేత విప్లవంలో కృష్ణా మిల్క్ యూనియన్లో ఆదర్శంగా నిలిచిందన్నారు.
మరో హరిత విప్లవం తీసుకురాబోతోందని వ్యాఖ్యానించారు. డైరీ, ఆగ్రో కార్యక్రమాలు రెంటిని యూనియన్ సమ్మిళితంగా చేయబోతోందన్నారు. మన ప్రాంతాల్లో పండిన పంటలకు సరైన ధర వచ్చేలా చేసే బాధ్యతను కృష్ణా మిల్క్ యూనియన్ తీసుకుందన్నారు. ఇది ఇతరులకు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పండిస్తామంటున్న రైతులకు మార్కెటింగ్ భరోసాను కృష్ణా మిల్క్ యూనియన్ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి భరోసా ప్రభుత్వాలు ఇవ్వాలి, కానీ వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉంటాయన్నారు. పంట నాణ్యత ఆధారంగానే విలువ ఉంటుంది, మంచి ధర వస్తుందన్నారు. కృష్ణా జిల్లాలో ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ఇతర చోట్లకు ఆదర్శంగా నిలుస్తోందని చిన్నజీఆర్ స్వామి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ఆవేదనకి సమాధానం కనుక ఇవ్వగలిగితే ఐ థింక్ మన భూమి యొక్క స్థితి మారినట్టే, రాష్ట్రం యొక్క స్థితి అద్భుతమైనటువంటి రీతిలోకి బలాన్ని కలిగించగలిగేటట్లుగా మారినట్టే. కానీ ఆ భరోసా ఇచ్చేది ఎవరు? నిజానికి ప్రభుత్వాలు ఇవ్వాలి ఆ భరోసా. కానీ వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు ఏవో వాళ్ళకు ఉన్నాయి కనుక వాళ్ళని మనం ఏమనడానికి అవకాశం లేదు. ఎవరో ఒకళ్ళు ఇలాంటి పిల్లి మెడలో గంట కట్టేటటువంటి బాధ్యతను తీసుకోవాలి. అది ఈవేళ ప్రాబబ్లీ మన ఈ వ్యావసాయిక రంగపు చరిత్రలో ఇది మొదటిసారి అని అనుకుంటా. ఒక పాల ఉత్పత్తి కేంద్రం వ్యావసాయిక ఫలసాయపు బాధ్యతని మార్కెటింగ్ చేసి రైతుకి గిట్టుబాటు ధర అంతకంటే లేదా మరి కాస్త అధికంగా వచ్చే ఒక బాధ్యత తన భుజాల మీద వేసుకోవడం అనేది ఇది ఓం ప్రథమమే. పాలకవర్గం అందరూ కూడా ఆలోచించి రైతు స్వామివారి ఆలోచనల మేరకు రైతు పండించేటువంటి పంటని మనం మార్కెటింగ్ చేసి తద్వారా రైతుకు నష్టం లేకుండా అలాగే వినియోగదారుడికి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలనే లక్ష్యంతో స్వామివారిని కృష్ణా మిల్క్ ఈ రోజు మార్కెటింగ్ చేయడానికి ఇవాళ కొంతమంది రైతుల్ని, ఆర్గానిక్ ఫార్మర్స్ ని, కొంతమంది రైతులను కూడా తీసుకొచ్చి స్వామివారి యొక్క స్వహస్తాలతో ఆ కార్యక్రమాన్ని ఎన్డీడీబీ, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా మిల్క్ కలిసి నడుపుతున్నటువంటి ఈ సేంద్రియ అమ్మకాలు, సేంద్రియ కొనుగోలు, రైతులు కాపాడేటువంటి దాంట్లో భాగస్వాములు అవడం, స్వామివారిని ఈ రోజున స్వామివారి యొక్క హస్తాలతో దాన్ని ప్రారంభించేసుకోవడం, కృష్ణా మిల్క్ యూనియన్కి మరొకసారి స్వామివారు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటా కృష్ణా పూర్తి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు పండించినటువంటి ప్రతి గింజకి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ ఏడాది మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 నుండి ఈ ఉత్సవాలు మొదలవుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులందరూ ఈ విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణ అధికారి కె.సి. నాయక్ కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 13 శుక్రవారం రోజున వైభవోపేతంగా ప్రారంభం కానున్నాయి. తొలి రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 8 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పవిత్ర మంగళ స్నానాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసే వధూవరుల అలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగనుంది. సాయంత్రం 4 గంటల నుండి ఉత్సవాల ప్రధాన ఘట్టం శాస్త్రోక్తంగా మొదలవుతోంది. ఇందులో భాగంగా విఘ్నేశ్వర పూజ, మండపారాధన నిర్వహించి ఉత్సవాలకు నాందిగా కలశ స్థాపన మరియు ధ్వజారోహణ చేస్తారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అగ్ని ప్రతిష్టాపన, మూల వాహన సేవలు, బలిహరణ కార్యక్రమాలు జరగనున్నాయి. చివరగా హారతి, మంత్రపుష్పం సమర్పించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ ఉంటుంది. ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులో పర్యటించి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అధ్యక్షతన
జరిగిన కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పలు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిట్టిబాబుతో పాటు కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీకి 1 కోటి సభ్యత్వాలు ఉన్నాయన్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధను పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నియమించడం అభినందనీయమని కొనియాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయిందని, యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అనేక ప్రముఖ కంపెనీలు తీసుకువచ్చారని, త్వరలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పార్టీ అధినేత ఎంతో దూరదృష్టితో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనురాధను నియమించారని, ఆమెకు కమిటీకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు సహకరించాలన్నారు. గత ఎన్నికల స్ఫూర్తితో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా పారిపోతున్నారని విమర్శించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ టీడీపీకి నాయకుల కంటే కార్యకర్తలే అసలైన బలమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమంలో గద్దె అనురాధ కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ అధ్యక్షురాలి పదవికి ఎంతో ఓర్పు ఉండాలని, అలాంటి ఓర్పు ఉన్న గద్దె అనురాధ పార్టీని ముందుకు తీసుకువెళ్తారని తెలియజేశారు. ఈరోజు సోదరి గద్దె అనురాధ గారి ప్రమాణ స్వీకారానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ నియమించిన జిల్లా అధ్యక్షులు కనుక మనం చూసినట్లయితే, ఈ తెలుగుదేశం పార్టీ ఎటువంటి సమాజాన్ని కోరుకుంటుంది, ఈ రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్లదలుచుకుంది, ఈ రాష్ట్రంలో ఎటువంటి నైతిక విలువలను నెలకొల్పదలుచుకుంది అనేది మనందరికీ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మీ అందరికీ శైలిగా మనం చేస్తున్నాను. మీరు కృష్ణా జిల్లా తీసుకుంటే ఒక బలహీన వర్గానికి చెందిన యువకుడు చిన్న వయసు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నికాసైన కార్యకర్తగా ఉండి ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేకోకుండా మండల ప్రెసిడెంట్ చేసిన సోదరుడు గురుమూర్తి, హుందా రాజకీయాలకి, నైతిక విలువలకి చూడంగానే ఒక గౌరవభావం కలిగే సోదరిని ఇక్కడ అధ్యక్షులుగా నియమించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే మరి ఆనాడు 44 సంవత్సరాలుగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పెట్టారో, ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి పార్టీలో పనిచేయడం మన అదృష్టం. ఇవాళ మనం ఒకసారి చూసుకుంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలో అనేక మంది ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఒక నిబద్ధతతో నీతిగా నిజాయితీగా కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. గద్దె కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచో తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగే కుటుంబంగా ఉన్న గద్దె అనురాధ గారు, అది కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఒక మహిళా అధ్యక్షుడు, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే అంటూ ఉంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ పనిచేస్తే పురుషుల కన్నా బ్రహ్మాండంగా పనిచేస్తారని. అటువంటి అదృష్టం మనకిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ అధ్యక్షురాలుగా ఒక మహిళను, అందులో కూడా క్రమశిక్షణ గల కుటుంబం నుంచి ఎప్పుడూ కూడా ఒక్క చిన్న మాట కూడా దాటని జవదాటని కుటుంబం నుంచి వచ్చిన అనురాధ గారు రావటం, అంతేకాకుండా చిట్టిబాబు నిజంగా ఆ రోజు కొండపల్లి మున్సిపాలిటీ మనం ప్రతిపక్షంలో ఉండగా ఘన విజయం సాధించాం. ఆ ఘన విజయం ముందు అప్పుడే మనం మున్సిపల్ చైర్మన్గా చిట్టిబాబుని మనం ఆ రోజు అనుకున్నాం. మరి ఈ రోజున జిల్లా అధ్యక్ష పదవి అనేది కొన్ని కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అది ఒక 5 సంవత్సరాల పాటు నేను అధ్యక్షుడిగా చేసినప్పుడు అనేకమైన ఇబ్బందులకు గురవడం జరిగింది. దానికి సహనం, ఓర్పు కావాలి. ఆ రెండు లేనివాడిని కాబట్టి కొంచెం నేను ఇబ్బంది పడ్డాను. కానీ నాకు నమ్మకం ఉంది, ఇప్పుడున్న అధ్యక్షురాలు కొంచెం సహనం, ఓర్పు కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజున ఏదైనా జరిగిన సంఘటనలో మీరు ఇలా మాట్లాడి ఉండకూడదు, మీరు ఇలా అని ఉండకూడదని
అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి. సో ఆవిడ జాగ్రత్తగా చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా నేటి సమాజంలో యువతకు పాలకులు ఒక పకడ్బందీ వ్యూహంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విలువను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించలేదని, ఆయన భారతరత్నకు అనర్హుడని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం అత్యంత హేయనీయమని మండిపడ్డారు. విజయవాడ 2 టౌన్లోని ఒక చర్చి ప్రాంగణంలో డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ అధ్యక్షతన అంబేద్కరిస్టుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులపై కొందరు కావాలనే విష ప్రచారాలు చేస్తున్నారని, యువతలో అపోహలు కల్పించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించలేదని, ఆయన భారతరత్నకు అనర్హుడని ప్రచారం చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అలాగే గాంధీ, నెహ్రూ వంటి నాయకులతో పాటు మదర్ తెరెసాపై కూడా దుష్ప్రచారాలకు తెగబడుతున్నారని, ఇలాంటి విద్వేషపూరిత చర్యల వల్ల యువత పక్కదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటువంటి అసత్య ప్రచారాలను అంబేద్కరిస్టులందరూ ఐక్యంగా వ్యతిరేకించాలని, సమాజ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ విద్వేష రాజకీయాలను బట్టి మణిపూర్ అలా తయారైంది. మరికొంతకాలం మేము అలాగా మనలాంటి వాళ్ళు సమాజాన్ని కాంక్షించే వాళ్ళు మరికొంతకాలం నిద్రపోతే, ఇంకొక కొనుకు తీస్తే దేశంలో ప్రతి రాష్ట్రము కూడా మణిపూర్ లాగా తయారయ్యే ప్రమాదం ఉన్నది అనే భయం పట్టుకుంది. కనుక మన దేశాన్ని కాపాడుకోవాలి. మేము చిన్నవాళ్ళము, వ్యక్తిగతంగా మేము అంబేద్కర్ మహానుభావుడి యొక్క అభిమానులం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించేవాళ్ళం. మరి కులం పునాది మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా కుల వ్యవస్థ నిర్మూలించండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపును నేను అక్షరాల పాటించి నా 46 ఏళ్ల ప్రజాసేవ జీవితంలో 400 జంటలకు కులాంతర వివాహాలు నా సొంత ఖర్చుతో నేను చేశాను. అంత సీరియస్ అంబేద్కరిస్టులం మేము. కులం పునాది మీద జాతిని నిర్మించలేము, నీతిని నిర్మించలేము. మచిలీపట్నం మరియు పడన ప్రాంతాల్లో వరుసగా 2 మద్యం షాపుల్లో దొంగలు హల్చల్ చేశారు. గత అర్ధరాత్రి సుమారు 1:50 గంటల సమయంలో మచిలీపట్నంలోని గణేష్ వైన్స్లో 2 వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. అయితే అక్కడ వారి ప్రయత్నం విఫలం కావడంతో అక్కడి నుండి పడన సమీపంలోని బల్లిపరు గ్రామానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బల్లిపరులోని దేవి వైన్స్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ కొంత నగదుతో పాటు మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఈ వరుస ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు. కైకలూరు మండలంలో ప్రమాదవశాత్తు ఒక కారు పంట కాలువలోకి దూసుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన తండ్రి కుమార్తె వైద్య పరీక్షల నిమిత్తం కారులో ఏలూరు వెళ్తుండగా పల్లెవాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నియంత్రణ కోల్పోయిన కారు కాలువలోకి దూసుకుపోవడంతో అందులో ఉన్న 2 గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి వారిని కారులో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం 108 అంబులెన్స్ సహాయంతో బాధితులను చికిత్స నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.